వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రేటు దగ్గర నుంచి ఇవాళ దాకా రాజకీయ నాయకుల్ని డబ్బుకి ఎరేసి వాళ్ళని కొనటం అనేది చంద్రబాబు నాయుడు యొక్క నైజం. దానిలో ఆ క్రీడలో భాగమే చంద్రబాబు ఒక అనైతిక రాజకీయ క్రీడలో భాగమే ఈ ఎమ్మెల్సీలు రాజీనామాలు ఇవన్నీ కూడా అనేది మనకి పూర్తిగా ఎవరికైనా అర్థం అవుతుంది. ఎలా చూస్తుందండి? ప్రజాస్వామ్యంలో చంద్రబాబు లాంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గమైనటువంటి అంటే ప్రజాస్వామ్యం కానీ చట్టాలు కానీ ఏమంటే విలువలంటే కానీ ఏమాత్రం లెక్కలేనటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలోకి ఇలా వస్తాడని కూడా ఎవరు ఊహించుండరు. రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు కూడా ఊహించున్నాడు. అసలు ఇటువంటి వాళ్ళు వస్తారు రాజకీయాల్లోకి అని చెప్పి ఆయన ఊహించున్నాడు. ఇవాళ ఎంత దుర్మార్గం చూడండి. ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ అయితే చంద్రబాబు నాయుడు యొక్క తప్పుల్ని వెలికి తీసి అతను చేసిన పాపాలని సాక్ష్యంగా పెట్టి కేసులు కట్టి చంద్రబాబు అరెస్ట్ అయ్యి మెరిట్స్ మీద కాకుండా ఆరోగ్యం పాడైపోయింది చచ్చిపోతాడు, ఆరోగ్యం బాగు చేయించుకోకపోతే హాస్పిటల్లో చేరబోతే చంద్రబాబు చచ్చిపోతాడని చెప్పని కారణాలు చెప్పి బెయిల్ తెచ్చుకుని హెల్త్ గ్రౌండ్స్లో బెయిల్ తెచ్చుకుని దాదాపుగా 18 గంటలు రాజమండ్రి నుంచి బెజవాడ దాకా ఊరేగుతూ వచ్చి 18 గంటలు ఆరోగ్యం చెడిపోయింది, నేను ఆరోగ్యం బాగు చేయకపోతే కనుక చచ్చిపోతాడని చెప్పి వీళ్ళు వాదించి హెల్త్ గ్రౌండ్స్లో బెయిల్ తెచ్చుకుని ఇంతవరకు ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్ళడు, వైద్యం మొత్తం చూశారు. ఇవాళ బెయిల్ని కూడా దుర్వినియోగం చేస్తూ తన మీద పెట్టినటువంటి అన్ని కేసుల్ని అధికారుల్ని బెదిరించి ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తనకున్నటువంటి అంటే ప్రజల ఓటు ద్వారా తనకు వచ్చినటువంటి తన చేతికి వచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగపరచనని చెప్పని ఎంత పచ్చిగా దుర్వినియోగపరుస్తున్నాడు. తనకున్నటువంటి హోదాని అంటే ప్రజలిచ్చిన అధికారాన్ని ఎందుకు ఏం చేస్తున్నాడంటే ప్రజల కోసం ఎన్నికల వాగ్దానాల కోసం అతను వాడలేదు, అవి నెరవేర్చడం కోసం వాడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అక్రమ కేసులు బట్టి లోపలేయటానికి వేధించడానికి తన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా మూసివేయించుకుంటానికి మాత్రమే ప్రజలిచ్చిన అధికారాన్ని వాడుతున్నారు తప్పితే ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏం చెప్పాడు? అమరావతిని చంపేస్తున్నాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా. ఇవాళ నిజంగా అమరావతిని చంపేది ఎవరు? చంద్రబాబు నాయుడే అమరావతిని చంపేస్తున్నాడు. ఎలా చంపేస్తున్నాడు? ఇవాళ అమరావతి రైతులు అంటున్నారు, భూములు ఇచ్చిన వాళ్ళు చంద్రబాబే దగాకోరు, జగన్మోహన్ రెడ్డి ఉన్నదేదో కడుపులో విషయాన్ని చెప్పాడు, తన ఆలోచనని చెప్పాడు. అరే బాబు, మీ దగ్గర శాసన రాజధాని ఉంచుతాను, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిని పెడతాను, న్యాయ రాజధానిని కర్నూలులో పెడతానని చెప్పని శంషేర్గా చెప్పాడు. ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి మీద మమ్మల్ని రెచ్చగొట్టి మెడలో పచ్చకండ వలేసి మమ్మల్ని రోడ్లెంబడ పడి తిప్పించాడు. ఇవాళ ఏం జరుగుతుందా అంటే వచ్చిన ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీని వైజాగ్ తీసుకెళ్ళి పెడుతున్నాడు.